నమస్తే మా ఊరు వజ్రాల సావుకారులందరికీ. ఈ సెటప్ అంతా చూసి మీకు అర్థమైపోయిందా? నాకు అర్థమైపోయింది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి అవును, మీకు డౌట్ వచ్చి ఉండాలి, ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి వాళ్ళందరి కోసమైనా సరే ఇంట్రడక్షన్ ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఇప్పుడు చెప్దాం. మరి ఇంత పెద్ద సెటప్ ఎందుకు అనుకుంటున్నారా? న్యూ ఇయర్ సెలబ్రేషన్ అండి. 2023కి వీడుకోలు పలుకుతూ 2024ని వెల్కమ్ పలుకుతున్నాం మా ఊరి వజ్రాల టీం అంతా. ఆ సెలబ్రేషనే ఇది. 2023లో మా టీం అందరికి వాళ్ళకి జరిగిన సాడ్ ఇన్సిడెంట్స్ కానీ, వాళ్ళకు జరిగిన అంటే ఒక మంచి శుభకార్యం కానీ, మంచి జరిగింది చెడు జరిగింది దాని గురించి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాము. అయితే ఫస్ట్ ఇక్కడ మన ఎన్టీఆర్ టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన అడుగుదాం. అరే ఈ రోజు మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం ఇడా? చెప్పమా. న్యూ ఇయర్ రా, నిద్రపోతుంది. రాత్రి 12 గంటలకు ఏమంటారు, ఆల్మోస్ట్ 11:30 12 దాకా వచ్చింది కాబట్టి టైం మామూలు కొంచెం కూరుకొచ్చినట్టున్నది. వాడిని అడిగి తెలుసుకునే లోపు మన టైమే గడిచిపెట్టట్టున్నది. అయితే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మన అన్న తోపు తురుము, మా ఊరి వజ్రాలు తోపు తురుము అన్న, ఒకసారి నీ గురించి చెప్తావా? అయితే ఈ 2023 సంవత్సరంలో నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసావు అన్న? నీకు 2023 మంచిగా అనిపించిందా? ఏం జరిగిందన్న? నీకేమన్నా మంచి జరిగిందా? ఏం జరిగిందన్న? మంచి ఏం జరిగింది? మంచి జరిగిందంటే మంచి జరిగిందంటే ఇక ఏం జరిగింది మంచి? అది మంచి ఏంటంటే వాణి కూడా తెలియదు. మా ఊరి వజ్రాలు అనే ఛానల్ స్టార్ట్ చేసినాము, అందులో మంచి కమెడియన్ గా సాగుతున్నాడు. అదొకటి మంచి జరిగిందని చెప్పొచ్చు. అన్నకు అది చెప్పనీకి వస్తలేదు. రెడీ. నెక్స్ట్ రోబో నువ్వు చెప్పు. రోబో 2023 ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? 2023 ఎందుకు మంచిగా అనిపించింది నీకు? నాకు ఆ డబ్బా పైసలు దొరికినాయిరా? ఎన్నిరా? 20 రూపాయలు. రోహిత్ రోహిత్ అన్న, నీకు ఎట్లా 2023 ఎట్లా ఎంజాయ్ చేసావునా? మంచిగా ఎంజాయ్ చేసిన. మా ఊరు వజ్రాలు అనే ఛానల్ లా వీడియో తీస్తే చాలా మంచిగా అనిపించింది, ఎంజాయ్ చేసిన. అంటే కదా ఒకటేనా? అంటే ఏదో మన ఛానల్ ప్రమోషన్ కోసం అని చెప్తున్నావు, అదొకటి నారా జరిగినాయి అందరికి? సరే అన్నా, ఇగో అన్న తోపు తురుము ఈయన కూడా మా టీం కి. నీకు చెప్పనా? నాకైతే మంచిగా జరిగింది. ఏం జరిగింది? అంతే అన్న నువ్వు రా అన్న. అరే వీడియో ముందుకు రండి అన్న, వీడియో ముందుకు రండి. వీడియో ముందుకు వస్తే కనబడుతుందా? బన్నీ ఈయన పేరు బన్నీ, స్టైలిష్ స్టార్ బన్నీ పేరు పెట్టుకున్నా. బన్నీ నువ్వు చెప్పు. బన్నీ 2023లో అంటే ఇప్పుడు నువ్వు అంటే మన ఛానల్ ప్రమోషన్ కోసం కాకుండా అలాంటి క్వశ్చన్సే కాకుండా ఇంకా కొంచెం కొత్తగా అంటే నీకు 2023లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయి. కొంచెం మంచి జరుగుంటుంది, కొంచెం చెడు జరుగుంటుంది. నేనేం లెక్చరర్ని కాను, టీచర్ని కాను, నువ్వు కాలేజ్ స్టూడెంట్వి, నేను లెక్చరర్ని కాను. నువ్వు చెప్పు ఇప్పుడు. అంటే నీకేం మంచి జరిగింది అసలు 2023లో? ఇప్పుడైతే నిద్ర వస్తున్నది. అమ్మో అవునా? ఓకే. మరి 12 దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్, నిద్ర వచ్చి ఉంటది. మరి నీ కళ్ళు చూస్తే అర్థమైపోతున్నది. అందుకే మనం కూడా వీడియో తొందరగా కంప్లీట్ చేద్దాం. చెప్పు. ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయినా. ఫస్ట్ ఇయర్ పాస్ అయినా 2023లో? బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేకుండా పాస్ అయినా, అదే నీకు మంచి జరిగింది. ఇంకా 2024లో మంచిగా పాస్ కావాలని కోరుకుంటున్నా. 2024లో అంతే. అమ్మాయిలు ఏం పడలేరు అయితే నీకు? పడలేరు. అరే నువ్వు స్టైలిష్ స్టార్ పేరు పెట్టుకున్నావు బన్నీ, చెప్పాల్సింది అన్న స్టైలిష్ స్టార్ ఫ్యాన్ నేను, నాకు పడకపోతే ఎట్లా అని చెప్పి. పడ్డారు కానీ నేనే వదిలించుకున్నా అందరినీ. వాళ్ళు నీకు పడ్డరు కానీ నువ్వే వదిలించుకున్నావు. సూపర్ అన్న. నువ్వు దేనికోసం అంటే రీజన్ ఏంది, ఎందుకు వదిలేసుకున్నావు? చదువు గురించి. మంచి చదువుకోవాలని వాళ్ళని వదిలేసినావు. అంటే వాళ్ళు చదవరా? వాళ్ళు చదవరు అంటే వాళ్ళతో పాటు పోతే నీ కెరియర్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ప్లాన్ చేసి వదిలేసినావు. సూపర్ అన్న. నీకు మంచి కెరియర్ ఉంటది అన్న. రానా నువ్వు? అన్న పేరు ప్రశాంత్ అన్న. నమస్తే. నమస్తే. అదే మన మా ఊరు వజ్రాలు వ్యూవర్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పాను. నువ్వు అందరికి మా ఊరు వజ్రాలు అందరికి గైస్ నాకు వచ్చేస్తాయి అవి. వచ్చేసాయి. ఓకే. బుడా చెప్పుడా, నీకు 2023 సంవత్సరము ఏమన్నా మంచి అనిపించిందా? మంచి ఇన్సూరెన్స్ ఏమన్నా అనిపించినాయా? ఏం లేదన్నా, మంచిగా అయిపోయా. నువ్వు దొంగతనంకి అయితే రాలేవుగా? పొలం పనికి ఆయన ఎవరో కాదు, పొలం పని కోసం అని పోతున్నాడు. దాన్ని చూసి మేము కూడా మా టీం అంతా 12 అయింది కదా దడుచుకున్నారు అందరూ. ఎట్లా మరి నువ్వు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏముండదా? ఏముండదు, మొత్తం పొలం కానీ. 2023 అయితే సాగిపోయింది కరెక్టే, కానీ నీకేమన్నా మంచి జరిగిందా లేకపోతే ఎట్లా? ఏం లేదు, కష్టపడ్డా. ఇంటర్ పాస్ అయినా చాలు. ఇంటర్ పాస్ అయిపోయినావు. ఇప్పుడు 2024 సెకండ్ ఇయర్ కు పాస్ అయ్యి ట్రై చేస్తా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినావు. ఓకే. నువ్వు కూడా సేమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ పాస్ అయిపోయినావు, సెకండ్ ఇయర్ పాస్ కావాలి. ఓకే. ఇప్పుడు 2023 కి బాయ్, 2024 కు హాయ్. అంటే నేనేం చెప్పదలుచుకోలేదు.
ఓకే నెక్స్ట్ నీది అయిపోయిందా హరీష్ హరీష్ మన ముద్దుల హరీష్. మన ఆడియన్స్ కి అందరికి ఆయన చెప్పు హాయ్ బ్రో. Bros. హాయ్ హలో. అన్న నోరు తెరిస్తే ఎప్పుడు తెరుస్తారా అని చూస్తుంటే నేను, ఎందుకంటే మాట్లాడడానికి చాలా తక్కువ మాట్లాడతాడు. తక్కువ మాట్లాడతాడు. చూస్తారు సిగ్గువాడి. హాయ్ మాట్లాడ. అరే 12 గంటల మాపటికి ఇంకా వెహికల్స్ తిరుగుతున్నాయి మన ఊర్లో. న్యూ ఇయర్ అందుకే ఉంటాయి వాళ్ళే సెలబ్రేషన్ కేకులు ఈకులు పట్టుకుపోతున్నారు అంటావు. అయితే హరీష్ అడిగి తెలుసుకుందాము 2023లో ఆయనకి జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఆయన ఏమన్నా అంటే 2023 నుంచి ఆ 2023లో ఏమైనా మంచి పనులు జరిగినాయి ఆయనకి, అవన్నీ తెలుసుకుందాం. చెప్పండి. 2023లో అయితే కాలేజ్ టాపర్ అయితే కాలేదు నేను. ఓకే. 2024లో కాలేజ్ టాపర్ కావాలని మంచి 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 టార్గెట్ పెట్టుకున్నాడు. అయితే ఆయన 2023లో అయితే ఒక కాలేజ్ టాపర్ అవుదాం అనుకున్నాడు అంటే బ్యాడ్ లక్ కాలేడు. 2020 కనీసం 2024లో అన్న టాపర్ అవుదామని ప్లాన్ చేస్తున్నాడు. అది నీకు జరగాలని కోరుకుంటూ మా ఊరు బజార్ టీం నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం హరీష్. అందరు ఆల్ ది బెస్ట్ చెప్పండి అన్నకోసారి. అన్నకొకటి చెప్పాలనుకుంటున్నాం, మధ్యాహ్నం కాలేజ్ నుంచి పోతాడు, ఏడా టాపర్ వస్తాడో వానికి. ఓహో ఇవి కూడా ఉన్నాయంటే ఎక్కసెక్కలు. అంటే వాళ్ళు సరే. అయితే ఇక్కడ మొన్నటిదాకా మేము ఒక వీడియో చేసినాం అనమాట. అత్తకి ఆత్రం ఎక్కువ కోడలికి కోపం ఎక్కువ అనే ఒక షార్ట్ ఫిలిం చేసినాము. ఆ షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేసిన ఇద్దరు అయితే అత్త కోడళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. మన 2023లో వాళ్ళకి జరిగిన చేదు అనుభవాలు అండ్ మంచి అనుభవాలు ఏదో. అత్త ఫస్ట్ అత్తతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే పెద్దది కాబట్టి. అత్త ఒకసారి ఇక్కడ రాత కొంచెం మీరు కొంచెం స్పేస్ ఇవ్వండి. అత్త మన మా ఊరు బజార్ వ్యూవర్స్ కి అందరికి ఒకసారి హాయ్ చెప్పు. లాస్ట్ టైం అత్తకి ఆత్రం ఎక్కువ కోడలికి కోపం ఎక్కువ అనే షార్ట్ ఫిలిం లో అత్త క్యారెక్టర్ చేసింది ఈమెనే. అయితే ఆమెను కూడా అడుగుదాం 2023 అనుభవాలు ఏమో ఆమె దగ్గర. చెప్పక్క నీకు 2023లో అంటే నీకు ఏమనిపించింది? 2023 పోతే బాగా పోనీ అని అనుకుంటున్నావా, లేకపోతే ఉంటే బాగుండి అనుకుంటున్నావా? పోనీ అనుకుంటున్నావు. ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తుంది, ఏం జరుగుతుందని. ఎందుకు అట్లా అంటే అందుకేమో నీకు ఆల్రెడీ మంచి ఏమంటారు షార్ట్ మా ఊరు వజ్రాల టీం నుంచి నీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది షార్ట్ ఫిలిం చేయడానికి. నీకు 23 వెళ్ళిపో అంటున్నావు, అంటే 2023లోనే కదా జరిగింది. సరే అత్తకైతే మాటలు అయితే బంద్ అయిపోయినాయి. నెక్స్ట్ కోడలు అడిగి తెలుసుకుందాం కొన్ని. కోడల అవి వదిలేచారని అక్క పేరు కోడలి పేరు సౌమ్య. చెప్పు సౌమ్య, ఇప్పుడు నీకు మొన్న మంచి క్యారెక్టర్ దొరికింది చేసావు, నీకేమనిపిస్తుంది ఇప్పుడు? 2000 అంటే మన క్వశ్చన్ ఏంటంటే 2023 సంవత్సరం నీకేమన్నా అంటే మంచి అనుభవాలు ఏమన్నా జరిగినాయా, లేకపోతే ఏమన్నా అంటే డిసప్పాయింట్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా? డిసప్పాయింట్ ఏం కాలేదు, నేను మంచి రోజులే జరిగినాయి. 2023 మంచిగా జరిగింది అంటున్నావు, అంటే నీకు 2023 పోవడం ఇష్టమేనా? పోతేనే కదా ఇంకా నేను వీడియోస్ తీసేది. ఓ అట్లా. ఓ థ్యాంక్ యూ. అంటే 2023 వెళ్ళిపోతే 2024 వస్తుంది. అయినా కూడా మనకి ఇంకా భవిష్యత్తు అంటే ఇంకా ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచన అనేది. ఓకే, అంటే నా క్వశ్చన్ అయితే మనకి మొన్న డిసెంబర్ మంత్ లో ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే దాంట్లో కొన్ని పథకాలు పెట్టిరు. అంటే మీరు ఆల్రెడీ కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి అడుగుతున్న ఈ క్వశ్చన్. అయితే ఈ పథకాలలో బస్ ఫ్రీ ఉన్నది. బస్ ఫ్రీ మీకు అంటే మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? కొందరు ఏమో మరి బాగాలేదు తీసేయండి అని కొన్ని వీడియోస్లలో చూస్తున్నా, ఏడుస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. మాకైతే మంచిగా ఉంది. ఓకే, మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు మంచిగా అనిపిస్తుంది. అదే పాస్ లేదు, రూపాయి కట్టేది లేదు కాబట్టి. ఓ అంటే వీళ్ళ స్వార్థం కోసం బాగుంది అని అంటున్నారు. ఓకే, అంతేనా? ఓకే, జస్ట్ చిల్ క్వశ్చన్ అది. సరే, ఇంతేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు 2023 గురించి? ఏం లేదు. సరే, నెక్స్ట్ ఇంకో అక్క ఉన్నది. అరే ఈ అక్క ఏదో క్యారెక్టర్ చేసిందబ్బా, నేను కూడా మర్చిపోయినా. బాబా వాళ్ళ తాత అస్థికలు గంగలు కలిపాం అనుకున్నా, అంటే మా వాడు నోట్లో కలిపింది. ఆమెతో ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాము. రాక నీ పేరు అక్క? పావని. నేను కూడా మర్చిపోయినా, పావని అని పేరు. అక్క పేరు పావని. అయితే మనము పావని అక్కతో మాట్లాడుతున్నాము. అక్కని అడిగి తెలుసుకుందాం 2023లో ఆమెకు జరిగిన మంచి అనుభవాలు, చేదు అనుభవాలు ఏమో. పావని చెప్పవని నీకు అంటే 2023 అనుభవాలు ఎట్లున్నాయి? అంటే ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకున్నాక మంచి ఫ్రెండ్స్ దొరికిరు. అయితే అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఇక 2024లో పోతాయి కాబట్టి బాధ అవుతుంది.
ఇంకా 2024 పోలేదుగా, పోతే అన్నావా అంటే వస్తే పోతారు 2024 వస్తే ఆ ఇయర్ లో మీకు అంటే మీ కాలేజ్ అయిపోద్ది అప్పుడు. ఓకే, కాలేజ్ అయిపోతే మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు అని చెప్పి బాధ అనిపిస్తుందా? అరే అది ఎప్పుడో ఇంకా సంవత్సరం టైం ఉన్నది, ఆ లోపు మీరు ఎంజాయ్ చేయరు, అర్థమైందా? సరే, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా బస్ లో పోతున్నారు కదా, మొన్ననే మనకు టీఎస్ లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ టీఎస్ లో కొంచెం మంది అంటే ఈ క్వశ్చన్స్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ కావు, నేను అడిగేది క్యాజువల్ అడుగుతాను మనకి. అయితే ఇప్పుడు మీకు బస్ ఫ్రీ చేసిర్రు, మరి పిల్లగాళ్ళని మొత్తం తోసేస్తున్నారంటే కరెక్టేనా? అంటే వాళ్ళు వద్దా మరి బస్సులో రావడం? అయినా మాకు గుర్తంగా బస్ లో పోవడం ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే ఫ్రీ బస్ అని కండక్టర్ తిక్క తిక్క వేసారు కాబట్టి. ఓ తిక్క తిక్క చేస్తుండా, పోయి కంప్లైంట్ చేయడం రేవంత్ రెడ్డికి. రేవంత్ మాకు ఇష్టం లేదు, అంటే బస్ లో పోవడం ఇష్టం లేదు. బస్ లో పోవడం ఇష్టం లేదు. అరే ఇంకా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా నువ్వు అట్లా బస్ లో పోవడం ఇష్టం లేదు భయపడితే ఎట్లా పావని? అన్నా కొంచెం అరే అక్కతో మాట్లాడుతుంటే మీరు అందరు కామెడీ చేస్తారేం రా? ఆగండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇంకో ఇంకా టైం కొంచెం ఇంకా 15-20 నిమిషాలు టైం ఉంది మనకి ఇంకా ఆల్రెడీ. అప్పుడే సెలబ్రేషన్ 1 తారీఖురా? ఏది ఎప్పుడు వస్తే ఏం చేస్తావురా నువ్వు? ఇప్పటిదాకా మీకు మాటలే రాలేవు, ఇప్పుడు 1 తారీఖు జల్దీ కావాలంటాడు. చెప్పురా ఏం చేస్తావు? కేక్ కరిగిపోతుందని అందరూ అలవాటు. సరే పావని, నెక్స్ట్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు 2023 గురించి? ఇంకేం లేదా, అంతేనా? మీరు ఎవరైనా మాట్లాడతారా అక్క? 2023 లో మీరు ఏం చేయలేరా? సరే, అయితే నెక్స్ట్ మన తేజ అన్న మంచి క్యారెక్టర్ వేసిండు మా ఊరు బజార్లో దాంట్లో షార్ట్స్ లో. ఏం క్యారెక్టర్ వేసినావు అన్న నువ్వు ఏం క్యారెక్టర్ వేసావు? చెప్పనా ఏం క్యారెక్టర్ వేసావు? ఏం క్యారెక్టర్ వేసినావు అన్న? మరి చెప్పనీకి నువ్వు ఇంకొకటి అదొకటే వీడియో చేసినావా? సరే, ఏ వీడియో అయితే ఉన్నది, మంచి వీడియో, మంచి వ్యూస్ వచ్చినాయి చాలు మనకి. ఏ క్యారెక్టర్ వేసినా ఏమో అందరూ అంటే మంచి మంచి క్యారెక్టర్. నెక్స్ట్ ఫర్దర్ గా 2024 మనము మా ఊరి వజ్రాల టీంలో ఏడికో లేపి అంతా ఆడుకుందామండి, అర్థమవుతుందా? ఒకరొకరు మంచి మంచి క్యారెక్టర్లు. అంటే ఇప్పుడు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా పోవాలంటే ఇది చిన్న స్థాయి వాళ్ళకి అర్థం కాదు సార్, మినిమం డిగ్రీ చదివి ఉండాలన్నట్టు చూద్దామండి. అందరు మాక్సిమం అందరి అనుభవాలు అయితే చెప్పేసి మాక్సిమం. ఇప్పుడు అందరి అడిగిండు, ఇప్పుడు అన్నయ్య గురించి అడుగుదాం. ఓ నన్ను అడుగుతాను, చెప్పండి ఇప్పుడు మొత్తం ఏముందన్న. నాకు ఆల్రెడీ 2020 నుంచి చేదు అనుభవాలే ఉన్నాయి. 2023లో స్పెషల్ గా చెప్ప నీకు ఏం లేదు, ఇది చేదు అనుభవం అని చెప్పేసి. 2020 నుంచి ఎందుకు నాకు చేదు అనుభవం ఉన్నది అంటున్నట్టే, నేను 2019లో సినిమా స్టార్ట్ చేసిన. 2020లో లాక్డౌన్ పడ్డది, మనకు కరోనా వల్ల లాక్డౌన్ పడ్డది. దానివల్ల కొంచెం నా సినిమా ఆగిపోవడం తోటి కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చి సినిమా ఆగిపోవడం అనేది జరిగింది. నేను ఇప్పుడు నా సినిమా మళ్ళీ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోతేనే నాకు అదే ఆ న్యూ ఇయర్. కానీ ఈ కొత్త న్యూ ఇయర్ వస్తుంది అనే సెలబ్రేషన్స్ అయితే అంటే నాలో లేవు ప్రజెంట్ అయితే. అంటే ఏ సెలబ్రేషన్ కూడా నేను ఇప్పుడు చేసుకోవట్లేదు అనమాట. నా సినిమా కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయితే అదే నాకు పెద్ద సెలబ్రేషన్. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అంటే ఈ విషయం గురించి కూడా ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. అయితే చాలా మంది సినిమా గురించి అడుగుతున్నారు. నా సినిమా మళ్ళీ అంటే సినిమా కొంచెం ఇప్పుడే చెప్పే కదా, కొంచెం సినిమా కొంచెము ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొంచెం ప్రాసెస్ లో ఉన్నది. అది త్వరలో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి సినిమాని కంప్లీట్ చేసి నేను మీ ముందుకు తీసుకొస్తాను. దాని అప్డేట్స్ కూడా మీ అందరికి ఇస్తా ఖచ్చితంగా. మీ సపోర్ట్ అంతా మా ఊరి వజ్రాలు యూట్యూబ్ ఛానల్కి ఉండాలని కోరుకుంటూ మనము నెక్స్ట్ ఇంకా ముందు న్యూ ఇయర్ కోసం మా వాళ్ళంతా సెలబ్రేట్ చేయడానికి చాలా ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళు ఆగట్లేదు, ఆల్మోస్ట్ టైం కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి. అయితే నెక్స్ట్ ఏందో ప్రాసెస్ చేసేద్దాం మరి, రండి. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం అయితే దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 11:54 అయిపోయింది. ఇంకొక 6 minutes ఉంది. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఆ కేక్ కటింగ్ అండ్ బాంబులతో మరి రెడీగా పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు మనకి 2024లోకి ఎంట్రీ ఇస్తామా అని చెప్పేసి. అయితే ఈ వీడియో కూడా మేము చేయడానికి కారణం ఏంటంటే 2023కి వీడ్కోలు పలుకుతూ మన 2024ని వెల్కమ్ పలుకుతున్నాం. అదే సెలబ్రేషన్ ఇదంతా. సో ఇంకొక 2-3 minutes వెయిట్ చేస్తే 2024 వచ్చేస్తున్నది. రెడీ అరా? ప్లానింగ్ అంటే ఓకేనా? రెడీ అయిపోయింది. రెడీ దేంట్లో బాంబులు పెట్టరా?
దుర్గా కట్టు నడవదా నువ్వు ఆగిపోయిందే మాట్లాడేమో అనుకుంటున్నా. అయిపోయినాయి బాంబులు అయిపోయినారా? మట్టి చెప్తుంటే అట్లా చేస్తారేమో రే నా మీరు కొట్టుకోవడమే అట్లా దిల్లుగా నాకు అరే వీడు ఇక్కడ ఇప్పుడు అట్లా చేయకుంటే మీరు మెల్లగా రాయిగో ఇష్టం వచ్చినా లేకుండి ఎట్లాంటి రాబడి అరే మీరు అది రికార్డ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను రా అమ్మ మీ ఇష్టం వచ్చినట్టు అరే మనం వీడియో షూటింగ్ చేస్తున్నామా అని చెప్తా ఉన్నా ఆల్రెడీ. ఏ అది సరే తిన్నావా? తింటే ఆపుతారు సేపు మన కానీ రారా గుడ్డ రాబడా రే ఇగో హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. కేక్ ఎందుకు వచ్చినావు? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పక ఇగో ఏ గుడ్డ ఇగోరా హ్యాపీ న్యూ ఇయర్ అన్న నా క్వశ్చన్ పెట్టినారు వాళ్ళతో హ్యాపీ న్యూ మనం చేస్తున్నది మనం ఏదో వీడియో ఆ కిందికి అయితే కావాలంటే నా థ్యాంక్ యూ హ్యాపీ తీసుకోవాలి తీసుకొని పెట్టుకోండి. పండు ఆగు వాళ్ళు ఇంజనీర్లు అందరూ ఎవరు కూడా పిల్లలు కూడా ఇగో వీడియో కనబడరా మీ ముఖాలు మన సగం మంది ఇంటికే వచ్చింది కదా. హ్యాపీ న్యూ ఇయర్ చిన్నవాళ్ళు. అరే బండి రారా అరే వీడియో కోసం ముందు అదంతా వాళ్ళకి పిల్లల కడుపు ఆడదు. సో మిగిలిన కేక్ అయితే మనం కెమెరా డిపార్ట్మెంట్లోకి అయితే వస్తున్నాము. వీళ్ళు అయితే ఆర్డర్ తిన్నారు. మన కెమెరా డిపార్ట్మెంట్ రండి ఒకసారి ముగ్గురు రండి ఒకసారి ఇక్కడ. మా కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా ముందు కనబడాలంటే వాళ్ళకి అందుకే అక్కడ దగ్గర తీసుకెళ్తున్నాము. ఇక తీసుకో హ్యాపీ న్యూ ఇయర్ రా. అరే వీడియో కనబడాలి తిరిగి కూడా వేస్తారా
తీసుకుంటావు అర్థం ఇగో కేకు హ్యాపీ న్యూ ఇయర్ రా కనబడుతుంది రికార్డింగ్ పెట్టిగా లడ్డు ఇగో హ్యాపీ న్యూ ఇయర్ లడ్డు ఆయన మన కెమెరామెన్ చోటకే నాయుడు తర్వాత ఆయనే కెమెరామెన్ అరే ఒక ఫోటో తీసుకోపండి అందరికి మా ఊరి వజ్రాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ మీరు నెరవేర్చుకోవాలనుకున్న కళలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఊరి వజ్రాల టీం నుంచి హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తాను అనుకుంటూ థ్యాంక్ యూ.